కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో వెలసిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయం 21వ వార్షికోత్సవ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. గత 2 రోజుల పాటు జరిగిన ఈ ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో తొలి రోజు శుక్రవారం వేకువజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం 108 కలశాల్లో పవిత్ర జలాలను నింపి పసుపు కుంకుమలతో అలంకరించిన 108 మంది మహిళలు కలశాలను అత్యంత భక్తి శ్రద్ధలతో పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. 2వ రోజు అయిన శనివారం వేకువజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఆలయ భక్తులు కంకణ ధారణను ధరించి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పెద్ద ఎత్తున హోమాలు నిర్వహించి అమ్మవారికి పూర్ణాహుతి సమర్పించారు. మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం ఆలయ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 21 వివిధ రకాల బంగారు, వెండి పుష్పాలతో అమ్మవారికి అశేషమైన పుష్పాలతో పూజించారు. ఈ వేడుకను తిలకించేందుకు బద్వేల్ పట్టణంలోని అశేషమైన మహిళా భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. నవదుర్గా మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మిక త్రికాల జ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరి. ఓం శ్రీ మాత్రే నమః. భక్త మహాస్తేజములుగా మన కడప జిల్లా బద్వేలి పట్టణంలో పోలీస్ స్టేషన్ సబ్జే ఆరంలో వెలిసిన దాదాపుగా 21 సంవత్సరాలను వెలిసిన శ్రీ శ్రీ కనకదుర్గాదేవి దేవస్థానం నందు ఈనాటికి అనగా జనవరి 24వ తేదీకి ఈనాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని అంగరంగ వైభవంగా 22 సంవత్సరానికి అడుగు పెడుతున్న అమ్మవారు అనగా వార్షికోత్సవం అంటారు. ఈ యొక్క 21వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా ఎన్నడూ లేని గతంగా ఈ సంవత్సరంలో 2 రోజులు దీక్షగా ఉండి అంగరంగ వైభవంగా విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరియు నిన్నటి రోజు శుక్రవారం ఉదయం 9 గంటల నుండి గణపతి పూజ, స్వస్తివాచనము, మాతృగా పూజము, రక్షాబంధము, యాగశాల ప్రవేశము, మత్స్యాంగ్రహణము, మరి ఉత్సవమూర్తికి ప్రత్యేక అభిషేకము, మధ్యాహ్నం 12 గంటలకు వేద ఆశీర్వచనం, మహామంగళహారతి, మరియు సాయంత్రం సమయంలో ఆలయానికి సరికొత్తగా 108 కలశాలతో భక్తు సమర్పించడం జరిగింది. అంతేగాక ఆ యొక్క శివపార్వతులు కుమారుడు హరిహరపుత్రుడు అంటారు. ఆ యొక్క హరిహరపుత్ర దేవస్థానం అనగా నెల్లూరులో వెలిసిన అయ్యప్ప స్వామి దేవస్థానం దగ్గర నుండి 108 కలశాలతో మరియు అంతేకాకుండా అమ్మో శక్తి పీఠాలు 18 ఆ యొక్క నదుల నీళ్ళతో జ్వలాలతో ప్రత్యేకమైన నదుల నీళ్ళతో ఆ దేవస్థానం దగ్గర నుండి శోభాయాత్ర కార్యక్రమం చేయడం జరిగింది. మరియు అంతేకాకుండా ఆ యొక్క శోభాయాత్ర కార్యక్రమంలో భక్తుల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ యొక్క సంస్కృతి కార్యక్రమాలు, కోలాట కార్యక్రమాలు, నవదుర్గ అవతారాలు మరియు విశేషమైన బణ సంచారు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో కార్యక్రమం చేయడం జరిగింది. మరియు రాత్రికి స్వామివారి మహాప్రసాదము, అల్పారం కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈరోజు తెల్లవారుజామున అనగా శనివారం తెల్లవారుజామున అమ్మవారికి తెచ్చిన 108 కలశాలతో అమ్మవారి భక్తుల స్వయంగా అభిషేకం చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి ఉదయం 9 గంటల నుండి ఎంతో ప్రత్యేకమైన గణపతి హోమం, రుద్ర హోమం, నవగ్రహ హోమం, ఆయుష్య హోమం, వాస్తు పూర్తి ఆలయానికి సంబంధించిన వాస్తు హోమం, ధన్వంతరి హోమం, సుదర్శ హోమం కార్యక్రమం జరిగింది. మరియు అమ్మకు దుర్గమ్మకి ఎంతో ప్రత్యేకమైన చండీ హోమ కార్యక్రమం అంటే అమ్మకు ఎంతో విశేషమైనది. అటువంటి చండీ హోమ కార్యక్రమం చేయడం జరిగింది. మరియు మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి మహాప్రసాదం, అన్నప్రసాద వితరణ కార్యక్రమం, మరి తదుపరి సంధ్యాకాలంలో 21వ వార్షికోత్సవం సందర్భంగా 21 రకాలతో మహాపుష్పయాగం కార్యక్రమం జరిగింది. కావున భక్తులందరూ ఇలాగే ప్రతి సంవత్సరం మన ఆలయానికి భక్తులు సహకరించి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు, ఆ ఆరోగ్యం కలగాలని, అలాగే ఆలయ అభివృద్ధి కమిటీ ఉన్నవారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తూ, అల్పాహారం అందజేస్తూ, తమ వంతు స్వయం కృషి చేస్తూ ఎన్నవేళగా భక్తుల అసౌకర్యం లేకుండా ఎన్నవేళగా కాపాడుతూ సంపూర్ణంగా బద్వేల్ పట్టణంలో సకాలంలో రైతులకి పాడి పంటలు కలగాలని, సంపూర్ణంగా ఆయుష్ ఆరోగ్యం ఉండాలని అందజేస్తూ ఆ దేవస్థాన అభివృద్ధి కమిటీ వాళ్ళు మన సబ్జేరు సూపర్ ఆధ్వర్యంలో, సబ్జేరు అర్బన్ రూరల్ సి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరియు ఆ యొక్క ఈ కార్యక్రమం అంతా బద్వేల్ అర్బన్ రూరల్ సి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. భక్తులందరూ ఇలాగే ప్రతి ఒక్కరూ అమ్మవారి భక్తులందరూ సహకరించి అమ్మవారి అనుగ్రహం పొంది స్వామివారు అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రగా కోరుచున్నారు. ఓం శ్రీ కనకదుర్గా పరమేశ్వరి మాతాకి, దుర్గా మాతాకి, దుర్గా మాతాకి.